గ్రంథాలు దానియేలు గ్రంథానికి తెరుద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యం నుండి ఈ దిన భాగం నిమిత్తం కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందరూ బైబిల్స్ తెరవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వాక్యం నుండి. పాత నిబంధన గ్రంథములో 736, 737 నెంబర్ పేజెస్లో ఇప్పుడు నేను చెప్పే మాటలు ఉంటాయి. మీరు శ్రద్ధగా మాటలు మీరు చూడాలని ప్రభు పేరట మనవి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం నుండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ ఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేష్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మనందరి వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన స్వరాన్ని, ఆయన దర్శన భాగ్యాన్ని వినే గొప్ప కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ శ్రద్ధగా ఆలకించినట్లయితే త్వరగా మనము వాక్యంలో ముందుకు వెళ్ళి పరిచయను త్వరగా క్లుప్తపరుచుకుందాం. ఈ మాట మనందరికీ పరిచయమైనదే. ఈ వాక్యము, ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం కూడా మనందరికీ పరిచయమైందే. ఈరోజు పొద్దున్నుంచి కొన్ని పనుల మీద మరి మేము లాక్డౌన్ కొంచెం సడలించారు కదండి. కొన్ని కుటుంబపరమైన, కొన్ని వ్యక్తిగతమైన పనుల మీద మేము కొన్ని పనులకు వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి కాస్తంత ఆలస్యమైనప్పుడు ప్రార్థనలో నేను ప్రభు దగ్గరికి కనిపెడుతున్నాయా, ఈరోజు సాయంత్రం పరిచర్యకు ఏ వాక్యం అందించాలి. అందుకే మీకు వచ్చి నోటిఫికేషన్స్ లో కూడా ఏ వివరం ఇవ్వకుండా జస్ట్ ప్లేన్ నోటిఫికేషన్ మీకు ఇచ్చాను. మిమ్మల్ని అలర్ట్ చేయడానికి ఆ అలర్ట్స్ మీకు పంపిస్తున్నాం. కానీ పొద్దున్నుంచి మేము సిద్ధపడి ఈ వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు దగ్గర ఎంతగానో ప్రార్థిస్తున్నాం. సరే, ఈరోజు సాయంత్రం ప్రభుని వేడుకుంటూ ఉండగా ప్రభు నాకు బయలుపరిచిన అంచె దినాల్లో ఉన్నాం కదండి, ఆయన రాకడ కొరకైన దినాల్లో ఉన్నాం కదండి. ఆయన రాకడ సంభవించే ముందు ఆయన ఉగ్రత జరుగుతుందని, విడవబడిన వారిపై ఆయన ఉగ్రత ఘోరముగా కుమ్మరించబడుతుందని గత కొన్ని వారాలుగా మనం చదువుకున్నాం కదండి. ఆ ఉగ్రతకు ముందు సూచనగా వేదనలు ప్రారంభమవుతాయని మత్తయి శుభవార్తలో మనము విన్నాం. ఆ వేదనల ప్రారంభములో ఒక దశ బాధాకరమైన తెగుళ్ళు, బాధాకరమైన చెడ్డపుడ్లు అవి పుడతాయని మనం విన్నాం. అక్కడక్కడ యుద్ధ సమాచారాలు మీరు వింటారని మనం వింటున్నాం ప్రస్తుతానికి. అక్కడక్కడ కరువుల గురించిన వార్తలు వింటారని మనం వింటున్నాం ప్రస్తుతానికి. ఆ తర్వాత మీ భూమి పంటను పాడు చేసే మిడతలు వస్తాయని ప్రకటన గ్రంథంలో మనం వింటున్నాం. ఇది అప్పటికే దగ్గర నాకు కొంతమంది సోషల్ మీడియాలో వీడియోస్ నాకు పంపిస్తూ ఉన్నారు. అక్కడెక్కడో పాకిస్తాన్లో పోయిన నెలలోనో ఎప్పుడో పాకిస్తాన్లో ఈ మిడతల దండు వెళ్ళి లక్షల కొలదిగా మిడతలు వారి పంటలను పాడు చేసి అన్ని పచ్చనిది అన్ని తిని అవతల పడేసినాయి అని వారు చెప్పారు. ఎప్పుడో ఐగుప్తీయుల కాలంలో జరిగినప్పుడు వినటం, అది ఇప్పుడు కళ్ళారా చూడటం అన్నట్టుగా జరుగుతుంది. ఐగుప్తీయుల కాలంలో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చే ముందు వారు పంపించారంటే మోషే ద్వారా దేవుడు వారికి పంపించిన తెగుళ్లలో ఇది ఒక తెగులు. మిడతల దండులు వచ్చి ఐగుప్తు దేశంలో మొలిచిన పచ్చని మొక్కలన్నిటినీ కూడా అవి తిని పడేసే, ఒక్క పూటలో తినేసేయటండి. ఇప్పుడు ఈ మిడతల దండు మన తెలుగు రాష్ట్రాల మీదకి రాబోతుందని, ఆల్రెడీ మన భారతదేశానికి వచ్చేసిందని, భారతదేశంలో కూడా రాజస్థాన్లో, ఇంకా పలు చోట్ల పంజాబ్లో, ఇంకా చండీగఢ్లో, ఇంకా అట్లా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పంజాబ్లో ఈ ప్రభావం కనపడుతుందని లేఖనాలు, అదే వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాం. పంజాబ్కిను మనకి ఎంత దూరం అండి? మహా అయితే ఒక రోజు ప్రయాణం చేసే అంత దూరం. పంజాబ్ పక్కనే మన దగ్గరే ఉంటుంది. దాని తర్వాత మనకి దీని ఏమంటారు, నార్త్ ఇండియాలో పంజాబ్ ఉంది. ఆ పంజాబ్ నుంచి దాటి వస్తే పాకిస్తాన్ దగ్గరలో పంజాబ్, చండీగఢ్, ఆ చండీగఢ్ తర్వాత ఇంకా కొంచెం అలా నార్త్ రాష్ట్రాలు దాటి కొంచెం ఎదురుకు వస్తే మనకి సౌత్ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు పక్కనే ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలకి అవి రావటం
ఎంతసేపు అండి పాకిస్తాన్ నుంచి మరి మన భారతదేశం సరిహద్దుల్లోకి ఒక నెలలోపు చొరబడిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మన దగ్గరికి రావడానికి వారం 10 రోజులు ఆల్రెడీ వచ్చాయని కూడా నేను కొన్ని వార్తలు వింటున్నాను. హైదరాబాదు శివారుల్లో, హైదరాబాదు పులిమేరల్లో ఈ మిడతల దండు వచ్చిందని. పిల్లలు ఇవన్నీ చెప్పి మళ్ళీ మిమ్మల్ని విసిగించాలని, బాధపరచాలనేది నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అయితే ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కదా, ఆ ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నప్పుడు మన భక్తి విషయంలో మనం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉండాలి. మన భక్తి విషయంలో ఎప్పటికప్పుడు మనము మన విశ్వాస ప్రయాణంలో, మన రక్షణ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనము ప్రభు దగ్గర అలర్ట్ అవుతూ, లేకపోతే ఆ ప్రభు దగ్గర సిద్ధపడుతూ ఉండాలి. ఆయా భక్తుల జీవితాలు మీకు ఎందుకు మేము పదే మీకు నోటిఫికేషన్స్ పంపించి ఆయా భక్తుల జీవితాలు మీకు చూపిస్తున్నామంటే, ఆ భక్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సారాంశాలు చాలా ఉన్నాయండి. ప్రియులారా, మీరు నమ్మండి నమ్మకపోండి, కడవరి దినాల్లో ఉన్నామండి. నేడో రేపు ఆయన రాకడ తెలియని భయంకరమైన దినాల్లో. మన పితరులు కూడా చెప్పారు ఇదే మాటలు. ఎంతకంటే ఎక్కువ నొక్కి ఒక్క నుంచి చెప్పారు. మనకంటే ముందు కొన్ని దశాబ్దాల కాలంలో కొందరు దైవజనులు వచ్చి పుస్తకాలు, ప్యాంప్లెట్లు కూడా ప్రింట్ చేయించి మరి ప్రపంచాన్ని మేలుకొలపాలని చూశారు. అప్పుడు రాలేదు, అంతకుముందు రాలేదు, మొన్న రాలేదు. 2009లో మనము కూడా ఎంతో సంఘాలను, సమాజాన్ని అలర్ట్ చేసాం, అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు వస్తుందా అనే ఒక ప్రశ్న. అప్పుడున్నట్టుగా కాలాలు లేవండి. ఇప్పుడు అన్ని రుజువులతో బైబిల్లో రాయబడ్డ ప్రతిదీ కూడా, రాయబడ్డ తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. వింటున్న భయంకరమైన వార్తలు వచ్చేస్తున్నాయి. ఏమంటే భూమిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులపై దాడులు చేస్తాయంట. ఆల్రెడీ మన శేషాచలం అడవుల్లో, తిరుపతి ఆ ప్రాంతాల్లో, తిరుపతి ప్రాంతాలు ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనుషుల సంచారం జరగకపోయేటప్పటికీ చిరుత పులులు, ఎలుగుబంట్లు, ఇంకా రకరకాల అడవి జాతికి చెందిన క్రూర మృగాలు అవి బయటకు వచ్చి రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతూ దొరికిన మనుషుల్ని దాడి చేస్తున్న ఘటనలు మనం ఇప్పటికే వింటున్నాం. ఏమంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? ఇప్పుడు నేను చెప్పబోయే భక్తుడి విషయం కూడా అదే. అంత్యకాలంలో ప్రతి ఒక్కరికి వాక్యం ఎదురైంది. మీరు నమ్మండి నమ్మకపోండి, అంత్యకాలంలో, తీర్పు దినములో ప్రతి ఒక్కరూ ఈ సందర్భానికి రావాల్సిన వారే. అక్కడ బెల్షస్సర్ అనే ఒక రాజు, నెబుకద్నెజరు వారసుడు, బబులోను సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా, నియంతృత్వంగా పరిపాలన జరిగించినటువంటి గొప్ప చక్రవర్తి నెబుకద్నెజరు రాజు. ఆ నెబుకద్నెజరు రాజు వారసుడే నెబుకద్నెజరు చక్రవర్తి. రాజు కూడా కాదండి, నెబుకద్నెజరు చక్రవర్తి. ద ఎంపైర్ ఆఫ్ ద నెబుకద్నెజర్, అంటే బబులోనియన్ ఎంపైర్. నెబుకద్నెజరు చక్రవర్తి, ఆయన వారసుడుగా ఆయన బాధ్యతలు పుణికిపుచ్చుకున్నాడు ఈయన బెల్షస్సర్ రాజు. ఈ బెల్షస్సర్ రాజు పరిపాలనలోకి వచ్చి అధిక కాలంలోనే కుప్పకూలిపోయాడండి. అంటే బెల్షస్సరు దశాబ్దాల కాలం బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కానీ ఈయన దశాబ్దాల కాలం కాదు కదా, ఇలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఈ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మంచి యవన వయసులో చచ్చిపోయాడు, తక్కువ పరిపాలన టైం. ఈయన పరిపాలన టైం కూడా తక్కువ పరిపాలన టైం. 5వ అధ్యాయం ప్రారంభం వచ్చినప్పుడు ఈయన పేరు కనపడింది. 5వ అధ్యాయం ముగింపు వచ్చిన దగ్గరికి వచ్చేప్పటికి అసలు ఈయన పేరు ఉండదు. ప్రారంభ వచనంలో మనకు కనపడుతుంది. 5వ అధ్యాయం ప్రారంభ వచనం, రాజుకు బెల్షస్సరు అని అక్కడ కనపడుతుంది మనకి. అంటే నెబుకద్నెజరు వారసుడు రాజుకు బెల్షస్సరు. నెబుకద్నెజరు మకుటం లేని గొప్ప పరిపాలన జరిగించాడండి బబులోను సామ్రాజ్యాన్ని. అలాగే ఆయన వారసుడుగా అట్టి పోలికలు, అట్టి స్వరూపం, అట్టి బాధ్యతలు చేతపుచ్చుకుని ఇప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని మంచి రోషంతో పరిపాలన చేసే అధికారం ఈయనకు వచ్చింది. వచ్చిన తోడే ఆయన వెంటనే 5వ అధ్యాయం మొదటి వచనంకి వచ్చాడు. 5వ అధ్యాయము ఆఖరి వచనం దగ్గరికి వచ్చినప్పుడు చచ్చిపోయాడు. రాత్రికి రాత్రే చచ్చిపోయాడండి. ఎంత దారుణమైనటువంటి విషయం, ఎంత దారుణమైన విషయం. ఈయన కూడా ఒకంత వారి తండ్రి గారు, వారి తాతగారి హయాములో ఎలాగైతే వారు ప్రవర్తించారో అలాగే కొంత మూర్ఖుడుగా, కొంత మొరటోడుగా, కొంత కఠినుడుగా ప్రవర్తించాడు. కానీ దేవుని బిడ్డలారా, ఈయన దగ్గరికి ఈ రాత ఒక రోజున ఈయన 1000 మంది అధిపతులతో తన సంస్థానంలో ఒక గొప్ప విందు చేశాడండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఏంటి అంటే ఇప్పుడు మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఇప్పుడు మనం ఎలాగైతే జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం, అక్కడ వారు కూడా మార్చి ఏప్రిల్ నెలలో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూ ఇయర్ ని బబులోను సామ్రాజ్యం అంటే మరేదో కాదండి, ఇప్పుడు అది ఇరాక్ ప్రాంతాన్ని ఒకప్పుడు బైబిల్ గ్రంథం బబులోను, బాగ్దాద్ ప్రాంతంగా వారు దాన్ని పిలిచారు. అయితే ప్రియులారా, అలాంటి గొప్ప పరిపాలన చేసినటువంటి నియంత కుటుంబాల నుంచి వచ్చిన ఈ బెల్షస్సరు ఆఫ్టర్ ఆల్ తనకంటే అనుభవంలో, తనకంటే రాజ్యపరంగా, అనుభవపరంగా, ఏమంటే బలపరంగా ఎంతో తక్కువ ఉన్నటువంటి ఒక మాదీయుని చేత, ఒక పర్షియన్ రాజు చేత అతను చంపబడ్డాడండి. దర్యావేషు చేత. అసలు ఇంతకీ
ఈ బెల్షస్సరు నెబుకద్నెజరు కుటుంబం నుంచి వచ్చిన వాడు. నెబుకద్నెజరు సామాన్యుడు కాదు. అయితే ఒక రోజున ఆ 1000 మంది అధిపతులతో తన సంస్థానంలో విందు చేసుకుంటూ ఉన్నాడు. విందు చేస్తూ ఉండగా అతను మంచి మత్తుడై ఉన్నాడు. మద్యం సేవించి చక్కని తూలాడుతూ ఉన్నాడు. తూలాడుతూ తను తాను మర్చిపోతూ ఉన్న ఆ టైంలో అతనికి ఏదో రాజుగారి గోడ అనే ఒక పెద్దది ఉంటుంది. ఆ రాజుగారి గోడ మీద నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 1 ఆర్టిస్ట్ తీసుకొచ్చి మొజాయిక్ టైల్స్ తో మంచి ఆర్ట్ వేయించుకుంటారు. రాజులు వారికి నచ్చిన చిత్రపటాన్ని వారు గీయించుకుంటారు. ఎంత పెద్దదంటే చాలా పెద్ద గోడలు అండి, చాలా పెద్ద గోడలు. అద్భుతంగా అసలు మనిషిని అక్కడి నుంచే పెట్టారా అన్నంత అద్భుతంగా పెయింట్లు వేయించుకుంటూ ఉంటారు. అయితే పెయింట్లు కదా, మొజాయిక్ ఆర్టింగ్ అనమాట. మొజాయిక్ ఆర్టింగ్ అంటే మామూలు కాదండి. ఒక రంగులో ఉన్న ఇసుక రేణువులన్నీ ఒక చోట కలిపి దానికి గొమ్మ అంటించి గోడ మీద పెట్టి, మన ఆత్మీయ తండ్రి గారు నాన్నగారు వారు ఉన్న రోజుల్లో మన చర్చిలో, మన పైన చర్చిలో అలాంటి మొజాయిక్ శాండ్ తోనే పైన వెనకాల దగ్గర ఇంచుమించు అప్పుడులోనే చెన్నై నుంచి ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి యేసు ప్రభు వారి బొమ్మను వేయించారు. మీరు ఇప్పటికీ మన మందిరంలోకి వస్తే ఆ బొమ్మ అలాగే ఉంటుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు మేఘారుడే వచ్చుచున్నట్లుగా మన మందిరంలో మీరు చూస్తారు కదండి. ఇప్పుడంటే బ్యానర్ పెట్టి ఇది చేశాం, కానీ మన నాన్నగారు వేసిన బొమ్మ ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని అలా ఉంచాం. అప్పట్లోనే అంటే దాదాపుగా 30 ఏళ్ల క్రితమే ఆ బొమ్మ గీయించిన ఆర్టిస్ట్ కే 15,000 ఇచ్చారట. 15,000. ఇక ఆ మొజాయిక్ ఆ శాండ్ దాని గమ్ము సపరేట్ గా తెచ్చి అలా పెట్టేటప్పటికి కొన్ని వేలు అయిపోయింది అప్పట్లోనే. ఇప్పుడు అది అంత సైజు బొమ్మ ఇప్పుడు ఏం చేయాలంటే తక్కువలో తక్కువ 1,50,000 2 లక్షలు అయింది. అంత ఖరీదైన బొమ్మలు రాజులు ఇంతకంటే పెద్ద పెద్ద వాటి మీద వేయించుకుని వారు ఆనందపడుతూ ఉంటారు. అవన్నీ చిత్ర కళలు ఇవన్నీ చూసి ఆనందపడుతూ ఉంటారు. ఈ బెల్షస్సరు కూడా అధిపతులతో విందు చేయిస్తూ ఆ గోడల మీద ఉన్న అవన్నీ చూసి ఆనందపడిపోతున్నప్ప మన దేశంలో ఎంత మంచి కళాకారులు ఉన్నారు, ఈ కళాఖండాలు ఎంత బాగున్నాయని ఆనందపడుతూ ఉండగా ఈ లోపు తను మద్యం సేవించున్నాడు కదా, తన మొత్తంతా ఒక్కసారిగా దిగిపోయింది. మొత్తం దిగిపోయి ఒళ్ళన్నీ నిమిషాల పరిధిలో చెమటలు పట్టేస్తున్నాయి. చెమటలు ఎలా పడుతున్నాయంటే తారలుగా. ఒక బకెట్ నీళ్ళు తెచ్చి నెత్తి మీద పోసుకుంటే ఎలా మనిషి ముద్దయిపోతాడో క్షణాల పరిధిలో బెల్షస్సరు మొత్తం అయిపోయాడండి. ఉడికిపోతున్నాడు. కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయి. గడగడ ఆడిపోతున్నాడు. రాక్షసులను తీసుకొచ్చి ముందు పెట్టినా అసలు లెక్క చేయని మనిషి బెల్షస్సరు, ఆ కుటుంబం కూడా అలాంటి వాళ్ళే. అలాంటిది గోడను చూసి వణికిపోతాడు. పిక అంటున్నాడు. మీరు ఆ మాటలు చూడండి. 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోని మానవ హస్తపు వ్రేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతని మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. ఏమంటే నడుము జారిపోయింది. సహజంగా అంటారు నడుము జారిపోయిందండి, పులుసు కారిపోయిందండి, ఇంక లేదండి అంటారు. అలా బెల్షస్సరు రాజు ఎగ్జాక్ట్ అదే పొజిషన్కి వచ్చాడు. ఉడికిపోతాడు. గడగడ ఆడిపోతున్నాడు. అరే గొప్ప యుద్ధాలు చేశాడండి. అలా తండ్రి గారి హయాములో ఒక్క ఒంటి చేతితో ప్రపంచాన్ని గెలిచేశాడండి నెబుకద్నెజరు. అలాంటి యుద్ధాలు చూసిన వాడు ఇప్పుడు గోడ చూసి వణికిపోతున్నాడు. తన 1000 మంది అంటున్నారు, తన అధిపతులు అందరూ కూడా తన కింద ఉన్నవారు, రాజా ఏమైంది మీకు, ఎందుకలా వణికిపోతున్నారంటే అందరూ ఆ గోడ వైపు చూశారు. ఏళ్ళ కూడా వణికిపోతున్నారు. అబ్బా వణికిపోతున్నారు. ఇంతకీ ఆ గోడ మీద ఉంది ఏంటంటే మనిషి చెయ్యిలా ఉందండి. ఒక చెయ్యి కనపడుతుంది, కానీ ఈ సపోర్ట్ హ్యాండ్ అంటే దీని ఏమంటారు, ఇది ఎల్బోనా లేకపోతే ఏదో సపోర్ట్ ఇది అంటారు కదండి. ఈ సపోర్ట్ కనపట్ల, తర్వాత మనిషి కనపట్ల, మనిషి రూపం కనపట్ల, ఒక చెయ్యే కనపడుతుంది. ఈ చెయ్యి ఇలాగొచ్చి ఆ గోడ మీద ఏదో రాస్తుందండి. రాసేసి వెళ్ళిపోయింది. 2 లైన్లు రాత రాసేసి వెళ్ళిపోయింది. ఆ రాత వీళ్ళకి అర్థం కాని భాష. ఈయనకి ఎన్నో భాషలు తెలుసు. రాజులు యాక్చువల్ గా దాదాపుగా 10ల సంఖ్యలో భాషలు నేర్చుకుంటారు. ఎందుకంటే చాలా అనుభవం కావాలి రాజులకి. ఎంతో మంది రాజులతో వీరు మాట్లాడాలి. ఎన్నో భాషలు నేర్చుకున్నాడు బెల్షస్సరు. కానీ ఆయనకు అర్థం కాని భాష. అరే ఇదే భాషరా అని తన దగ్గర ఉన్న జ్యోతిష్యులను, తన దగ్గర ఉన్న పండితులను అందరినీ పిలిపించాడు. ఎందరూ వచ్చినా అది చూసి కలవరపడిపోతున్నారు తప్ప ఆ రాత ఏంటో, అసలు ఆ రాత అర్థం ఏంటో, దాని భావం ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇలా ఆ రాజ్యంలో సంస్థానంలో ఉన్న వారందరూ కలవరపడుతున్నప్పుడు అందులో ఒకడు వచ్చి రాజుతో అంటాడు, రాజా
ఇలాంటివి అర్థం కాని, మానవ జ్ఞానానికి అర్థం కానివి దైవ జ్ఞానం కలిగిన వాడే చెప్పగలడు. అలా మన రాజ్యంలో దైవ జ్ఞానం కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మనము మన తండ్రి, మీ తండ్రి గారు మీరు బంధించి పెట్టిన దానియేలు ఉన్నాడు. ఆయన దైవ జ్ఞానం కలిగినోడు, ఆత్మ జ్ఞానం కలిగినోడు, ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మలు, దేవతల ఆత్మలు కలిగిన వాడు, ఆత్మీయుడు అండి, మంచోడండి. ఆయన్ని పిలిపిస్తే అసలు దీని కథ ఏంటో చెప్పేస్తాడు. పిలిపించండి అర్జెంట్ గా రాజా దానియేలుని. రాత్రికి రాత్రి వచ్చాడండి దానియేలు. రాజా, నన్ను పిలిచిన పని ఏమి? ఈ గోడ మీద నేను ఇంతవరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని విందు తీసుకుంటూ ఉండగా ఇదిగో ఈ గోడ మీద ఏదో ఒక రాత, అలా 2 రాతలు రాసి వెళ్ళిపోయింది. అది చూచిన తోడి నాకు ఇక నెమ్మది లేదయ్యా, మనసులో ప్రశాంతత లేదయ్యా. ఇంతగా రాత ఏంటో నువ్వు చెప్పగలిగితే నీకు విలువైన బహుమతులు, ఉదారంగ వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఉదారంగ వస్త్రాలు, రకరకాల బహుమతులు, నీకు అధికారం ఇవన్నీ ఇస్తానంటే దానియేలు అంటాడు, నీ ఉదారంగ వస్త్రాలు, నీ పదవులు, నీ అధికారాలు, లేకపోతే నువ్వు ఇచ్చే బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో. ఇంతకీ ఆ గోడ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. గోడ దగ్గరికి వెళ్ళి చూడంగానే ఆయనకు అర్థమైపోయింది, రాజా ఇది దేవుని చేతి రాత. అబ్బా రాజా, ఇది దేవుని చేతి రాత, ఇది మానవుని చేతి రాత కాదు. నీకు కనపడినట్లుగా అది మనిషి రాయలా, అదృశ్య శక్తి ఏదో వచ్చి రాసి వెళ్ళిపోవాలా. మనుషులైతే ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక లాంగ్వేజ్ లో, ఏదో ఒక లిపి ఉన్న లాంగ్వేజ్ లో, భాషలో రాయాలి. కానీ ఈ భూమి మీద ఉన్న ఏ భాషకు సంబంధించింది కాదు, అది పరభాషకు సంబంధించింది. ఆ పరభాష కూడా పరలోకం నుండి వచ్చి రాసింది. పరలోకము నుండి వచ్చి రాసిన హస్తము ఎవరిది అంటే ఈ సృష్టిని నిర్మించిన సృష్టి నిర్మాణకుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారం కలిగిన మన ప్రభు అయిన దేవుని చేవ్రాత ఈ గోడ మీద కనపడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బెల్షస్సర్ అంటాడు, అయ్యా ఆ రాత ఏంటి, నాకు కొంచెం చెప్పవా? ఎస్, చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నీకు చెప్తాను రాజా అని. ఇప్పుడు ఆ రాత గురించి ఇదిగో మీరు కూడా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం మళ్ళీ చూద్దాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతలు రాసెను. రాసిన శాసనం ఏదనగా రాత అని నీవు అనుకుంటున్నావు, కానీ అక్కడ శాసనం పెట్టాడయ్యా. శాసన ఫలకం పెట్టేశాడు అక్కడ దేవుడు. ఏంటి ఆ శాసనం ఏంటంటే మెనే టేకెల్ ఫార్స్ ఇన్ 2 లైన్ రాసి వెళ్ళిపోయింది ఆ చెయ్యి. మళ్ళీ కనపడలా. కానీ ఆ రాత చూడగా నీ గుండెలు కరిగిపోయినాయి కదా. అవునయ్యా కలవరం. నా ముఖం చూసి అంత వికారంగా ఉందో, కాళ్ళు చేతులు దడ ఇప్పటికీ తగ్గట్లా, వెన్నులో వణుకు పట్టింది, పులుసు గారిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. రాజా, ఎందుకు అలా జరిగిందో తెలుసా? దాని అర్థం చదువుతుంటే నాకు కూడా నెమ్మది లేదు. ఎందుకనగా అది దేవుని చేవ్రాత, దేవుడు మాట్లాడే భాష. ఆ భాషకు అర్థం చెప్తాను. మెనే ఇప్పుడు అర్థం చేయడం మొదలు పెట్టాడు. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీకు ఇచ్చిన ప్రభుత్వ విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన సమస్త ఆధిక్యతల విషయంలో, దేవుడు నీకు చూపించిన ఆయన కృప విషయంలో, దేవుడు నీకు అనుగ్రహించిన సమస్త విషయంలో ఆయన ఒక్కసారిగా లెక్క చూశాడు నిన్న. ఆయన త్రాసుకి నీ ముందు పెట్టి లెక్క పెడితే, లెక్క చూస్తే ఆ లెక్కలో నీవు తక్కువగా కనబడ్డావు. దేవుడి చిత్తాన్ని, దేవుడి చట్టాన్ని, దేవుని శాసనాన్ని, దేవుని ఆలోచనలను అన్ని ఒకవైపు మూటగట్టి పెట్టి ఇప్పుడు నీ లెక్క చూశాడయ్యా. నీ లెక్క చూడగా నీవు దేవుని చిత్తంలో తక్కువగా కనపడ్డావు. ఒక మనిషికి ఘనతనిచ్చేవాడు, ఒక మనిషిని హెచ్చించేవాడు, ఒక మనిషికి సమస్తాన్ని అనుగ్రహించేవాడు, ఒక మనిషికి అసలు ఆయుష్ ఇచ్చేవాడు సృష్టికర్త అయిన దేవుడే కదా. ఈ రోజు నీకు అన్ని లోటు లేకుండా సమృద్ధినిచ్చి మీ తండ్రి గారి హయాము కంటే, మీ తాతగారి హయాము కంటే ఎంతో గనుడుగా నేను చేసి దేవుడు నిన్ను ఈ రోజు నీ పొజిషన్ లో పెట్టాడు. కానీ ఆయన చిత్తానికి నువ్వు సరితోగలేదయ్యా. ఆయన చిత్తానికి నువ్వు తూలిపోయావు అయ్యా. నువ్వు తక్కువగా కనపడ్డావు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్పనా? నీ రాజ్యమును నీ యొద్ద నుండి తీసుకుని నీకు కాని పరాయి వారికి ఈ రాజ్యాన్ని అప్పగిస్తాడు, నీవు చనిపోతావయ్యా అన్నాడు. బెల్షస్సరు దానియేలును ఘనపరిచి సన్మానించి
ఆయనకి చక్కని వస్త్రాలు, చక్కని ఆ కానుకలు ఇచ్చి, ఓకే దానియేలు నా కొరకు ప్రార్థన చేయి అని దానియేలును పంపించాడు. ఆ రాత్రి పర్షియా రాజు మాదీయుడైనటువంటి దర్యావేషు ఆయన వద్దకు వచ్చి ఆ రాత్రి ఆయనతో యుద్ధం చేసి చంపేశాడండి. సీక్రెట్ గా వచ్చి, సీక్రెట్ మిషన్, ఇంపాసిబుల్ మిషన్ వచ్చి ఆ రాజును చంపాడు. ఈ తర్వాత బబులోనుకు దర్యావేషు చక్రవర్తిగా పరిపాలన ఒక అన్యుడు వచ్చి ఆ రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. ఎందుకని బెల్షస్సర్ రాజు పరిపాలన అంత అర్థాంతరంగా ముగించబడవలసి వచ్చింది? ఎందుకని బెల్షస్సర్ పై దేవుని కోపం రగిలిపోయింది? ఎందుకని బెల్షస్సర్ పై దేవుని శాపం రగిలిపోయింది? ఎందుకని బెల్షస్సరు తన పూర్వీకుల వలె రాజ్యారిక పరిపాలన చేయలేకపోయాడు? మంచి యవన ప్రాయంలో ఎందుకు బెల్షస్సర్ నిద్రించాడు? ఎందుకు బెల్షస్సర్ తన రాజ్యాన్ని కోల్పోయాడు? ఎందుకు బెల్షస్సర్ విషయంలో దేవుని చిత్తం ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే, దేవుడు తనను లెక్క చూడగా ఆ లెక్కలో బెల్షస్సర్ తక్కువగా కనపడ్డాడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో కావచ్చు. ఒక్కసారి కొంచెం ఓపిక చేసుకుని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయమా నేను చెప్తానండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము. ఆ రోజున బెల్షస్సర్ దగ్గరికి మనిషి చెయ్యి అంటే ఒక చెయ్యి వెళ్ళి తన గోడ మీద రాత రాసినట్లుగా ఈ రోజున దేవుడు అంచె దినాల్లో ఒక రాత, ఒక కొలబద్ద, ఒక చట్టము తీసుకుని ఆయన మన దగ్గరికి రాబోతున్నాడు. మా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర అంటే కొలత వేసే కర్ర, టేప్ లాంటిది అనమాట. స్కేల్ అంటారు చూడండి, బద్ద అంటారే, మెజర్మెంట్ స్కేల్. ఆ మెజర్మెంట్ స్కేల్ లాంటిది ఒక ఆయన నాకు ఇచ్చి, ఇది నువ్వు తీసుకుని వెళ్ళవయ్యా, వెళ్ళి ఏం చేస్తావు తెలుసా, ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో ప్రార్థించు వారిని, పూజించు వారిని, భక్తి చేయవారిని, నాకు అనుకూలమైన భక్తి చేయవారిని లెక్కబెట్టు. ఆలయములకు వెలుపటి ఆవరణమును కూడా కొలత వేయక విడిచిపెట్టు. ఎవరిని ఆలోచించాలి? ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను? ఆలయం అనగా ఆయన పిల్లలమైన మనమే దేవుని ఆలయమై ఉన్నాము. అంచె దినాల్లో ఆ రోజున బెల్షస్సర్లో జరిగిన లెక్క ఈ రోజున అంచె దినాల్లో మన విషయంలో కూడా జరగబోతుంది. ఖచ్చితం. ఇది ఈ రోజు దేవుడు తన చట్టాన్ని ఒకవైపున, మన భక్తిని ఒకవైపున పెట్టి లెక్క పెడితే, ఆయన లెక్కలో సరితూగే వారిగా ఉన్నామా, తూలిపోయేవారిగా, తేలిపోయేవారిగా ఉన్నామా? ఏమండి ఆలోచించాలి. ఇదే చట్టము సౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు కూలిపోయాడు, కూలిపోయాడు. అహబరాజు దగ్గరికి వెళ్ళింది. ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజు అహబరాజు. ఈ అహబరాజు ఎవరు? ఏలియా టైంలో ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషుడు అహబరాజు. గొప్ప కరుడండి. ఈ అహబరాజు విషయంలో దేవుడు చిత్తం వెళ్ళింది ఆయన దగ్గరికి. కొలబద్ద తీసుకెళ్లాడు, కొలకర్ర తీసుకెళ్లాడు, ఆయన చట్టాన్ని పెట్టాడు అహబరాజు ముందర. కానీ అహబరాజు ఆయన చట్టం ముందు తూలిపోయాడు. ఏమంటే ఆయన అనాథ శవంగా, అంత బ్రతికిన ఆ రాజు తన రథం మీద అనాథ శవంగా పడితే, చెరువు దగ్గర ఆయన శవం పడిపోతే కుక్కలో ఆయన రక్తాన్ని నాకెళ్ళినట్టండి. ఇది దేవుని శాపం. ఏలియా ప్రవక్త ఆయనకి ఇచ్చిన శాపం. యెజెబెలు శవాన్ని, అహబరాజు శవాన్ని కుక్కలు నాకుతాయని, మీ రక్తాన్ని కుక్కలు నాకుతాయన్నాడు. నిజంగానే అలాగే వారి రక్తాన్ని వారి శవాల మీద కుక్కలు పడి నాకున్నాయటండి. అంటే ఆలోచించాలి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. ఏమంటే సౌలు రాజు దగ్గర తేలిపోయాడు సౌలు, అహబరాజు తేలిపోయాడు, ఇదిగో బెల్షస్సర్ రాజు తేలిపోయాడు. ఇక చివరిగా నీ దగ్గరికి, నా దగ్గరికి ఆయన చట్టం రాబోతుంది, కొలకర్ర రాబోతుంది, త్రాసు రాబోతుంది. ఈ త్రాసులో మన భక్తిని ఒకవైపు పెట్టి, ఆయన మన పట్ల పెట్టుకున్న ప్రణాళికను, ఆలోచనలను, ఉద్దేశాలను ఒకవైపు పెడితే మన భక్తి తేలిపోయేటట్టుందా, లేకపోతే మన భక్తి తూలిపోయేటట్టుందా, లేకపోతే మన భక్తి సమాంతరంగా ఉందా? ఉదాహరణకి మనం కూరగాయల మార్కెట్కి వెళ్తామండి. కూరగాయల మార్కెట్కి వెళ్ళి, బాబు నాకు ఒక కేజీ వంకాయలు ఇవ్వు అంటారు. కేజీ వంకాయలు కొనుక్కుంటారు. కేజీ వంకాయలు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఒకవైపున కేజీ ఏముంటుంది, కాటారాయ్ కేజీ కాటారాయ్ ఒక పక్కన పెడతాం, మరొక పక్కనేమో వంకాయలు వేస్తాం. ఏమండి కొంచెం 2 వంకాయలు తక్కువ అయిననుకో తీసుకుంటారా? అబ్బే 2 వంకాయలు తగ్గినాయి కదా, పోయిందే ఉందలే అని వదిలేము. ఆ 2 వంకాయలకి 2 రూపాయలు తగ్గించేస్తాం. మనం మామూలు ఏంటండి? మనం మామూలు కాదండి, మన సామాన్యులు కాదు. చూడండి, మనం నిత్యావసర వస్తువులే కొంచెం ఒక 10 గ్రాములు తగ్గితే 10 గ్రాములకి 10 రూపాయలు తగ్గించి తీసుకుంటాం. అవసరమైతే కొంచెం 2 వంకాయలు ఎక్కువేసి, దాన్ని ఏదో అంటారు చూడండి,
కొసరు ఎక్కువ. కొసరు వేస్తారంటే వంకాయలు ఎక్కువ, అంటే కూరగాయలే కానీ సరుకులే కానీ మనం తెచ్చుకునేది ఏదైనా కానీ అది ఎలా ఉండాలంటే అది కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. తక్కువ అయితే మేము తీసుకోం, తక్కువ అయితే డబ్బులు తక్కువ ఇస్తాం. ఆఫ్టర్ మనం ఒక పూట తింటే సాయంత్రానికి అరిగిపోయే భోజనం విషయంలోనే, పదార్థాల విషయంలో, సరుకుల విషయంలోనే, తెచ్చుకునే ఆ వాటి విషయంలోనే మనం అంతగా ఆలోచిస్తామే. మరి నిజంగా దేవుడు మన భక్తిని ఒకవైపున, ఆయన ఆలోచనను ఒకవైపున పెట్టి ఇక ఆయన త్రాసు వేసి చూస్తే మరి మన భక్తి తేలిపోయేటట్టుందా లేకపోతే సమాంతరంగా ఉందా? ఇల్లు కట్టు మేస్తలు ఏం చేస్తారు, వాళ్ళు ఒక గుండు తీసుకొచ్చి గోడ పైన తాడు పెట్టి గుండె కిందకు వదులుతారు. బొంగరలా ఉంటుంది ఎంత, దాని గుండె ఏదో అంటారు మొత్తానికి. ఆ తాడు పెట్టి కిందకు వదులుతారు. నేను అడుగుతాను, ఏమండి గుండె ఎందుకండి అంటే, ఏమండి మీరు బద్దలైనా తేడా వస్తాయి కానీ గుండె తేడా రాదండి. ఈ గుండె వేసామంటే అంటే ఇది త్రాసు పెట్టామంటే ఇక ఏ మాత్రం కూడా కొలత తేడా రాదండి. ఓహో, త్రాసు పెడితే కొలత తేడా రాదనమాట. అయితే అంటే ఆ త్రాసును పెట్టాడు, నీ భక్తి తేడా రాకూడదు. ఆ త్రాసు పెట్టాడు నీ ముందు. ఆయన గ్రంథాన్ని ఈ త్రాసు రూపంగా మన ముందు పెట్టాడు. ఇక మన భక్తిలో తేడా రాకూడదు, మన భక్తిలో లోపం రాకూడదు. వచ్చిందా విడవబడ్డామా ఉగ్రత పాలైపోతాం. ఉగ్రత పాలైపోయామా నరక శిక్షను అనుభవించాల్సిన దుస్థితిలో పడిపోతాం. అమ్మ తల్లి బాబు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలనాడు ఇశ్రాయేలు రాజైన సౌలు ముందు పెట్టాడు దేవుని చట్టాన్ని, తేలిపోయాడు సౌలు. అలనాడు ఇశ్రాయేలు రాజైన అహాబు ముందు పెట్టాడు, తేలిపోయాడు. అలనాడు బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి బెల్షస్సరు ముందు పెట్టాడు అనే చట్టాన్ని, తేలిపోయాడు, తూలిపోయాడు, శిక్షకు గురైపోయారు. ఈ రోజున కడవరి దినాల్లో ఆయన చిత్తాన్ని, ఆయన చట్టాన్ని, ఆయన ప్రణాళికను ఒకవైపున పెట్టి మన భక్తిని ఒకవైపున పెడుతున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం? ఇంతకీ మన పట్ల దేవుని చిత్తం ఎలా ఉంది? ఇంతకీ మన పట్ల దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఎలా భక్తి చేస్తే, అంటే మనం ఏ రకంగా, బెల్షస్సరు ఎందుకని తేలిపోయాడు, బెల్షస్సరు ఎందుకని తూలిపోయాడు, బెల్షస్సరు ఎందుకని కూలిపోయాడు అనేది 2 మాటలు లేక 3 మాటలు చెప్పి నా వాక్యాన్ని నేను ముగించేస్తానండి. టైం నా దగ్గర లేదు, అందుకని నాకు ఇందా నుంచి టైం తెలియక అడ్డు లేకుండా పోయింది నాకు. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. ఏమండి, దేవుడికి స్తోత్రం. ఈ మాట చదువుకుందాం. ఎందుకని బెల్షస్సరు కూలిపోయాడు? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, 5వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెల్షస్సరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండివి బంగారువి పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అయితే అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయములో తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి, మద్యము పోసి త్రాగిరి. ఏమంటే రాజులు మద్యం తాగుతారా? ఏమైనా తాగుతారు. అది కూడా ఒక తప్పేనా? ద్రాక్షారసం తాగటం, రాజులు వారికి నచ్చినట్లుగా జీవించడం అది తప్ప? తినటం త్రాగటం తప్ప? తిను, త్రాగు, సుఖించు, దేవుడిచ్చిన అన్ని అనుభవించు, అది నీ ఇష్టం, మన ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. అయితే దేవుని ఆలయములో అలనాడు ప్రత్యక్షపు గుడారములో మోషే అహరోనుల ద్వారా, బెసలేలు ద్వారా దేవుడు ఎంతో ముచ్చటగా ప్రేమగా 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఇచ్చాడండి బ్లూ ప్రింట్. ప్రత్యక్షపు గుడారపు బ్లూ ప్రింట్ ని మోషేకి దేవుడు అక్కడ ఇచ్చి, బ్లూ ప్రింట్ అంటే ప్లాన్ లాంటిది. ఇప్పుడు మనకి బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది చూడండి, అలాగా ప్రతి పనిముట్టికి బ్లూ ప్రింట్ ఇచ్చాడండి మోషేకి. అవన్నీ తీసుకుని కిందకు వచ్చాడు. అలా దేవుడు కోరుకుని ఆయన మనసంతా పెట్టి ఎంతో చక్కగా దేవుడు చూడండి ఎంత డిక్టేట్ చేస్తున్నాడు మోషేని కూర్చోబెట్టి, అయ్యా ఇదిగో నా దీపస్తంభం ఇలా ఉండాలి, నా సముఖపు రొట్టెల బల్ల ఇలా ఉండాలి, నా నిబంధన మందసం ఇలా ఉండాలి, కరుణాపీఠం ఇలా ఉండాలి, ఇత్తడి గంగాళం ఇలా ఉండాలి, ఇదిగో గుడారం పైనేసే ఆ టెంట్ ఇలా ఉండాలి, గోడలు ఈ పెట్టాలి, ఇదిగో ఇలా ఉండాలి. అంత మనసు పెట్టి దాని ఇష్టం వచ్చినట్లుగా మనసు పూర్తిగా ఆయన చేయించుకున్నాడు. ఆ బంగారంతో, స్వచ్ఛమైన మేలిమి బంగారముతో అప్పుడు మోషే కాలంలో చేయించిన వాటినే సొలొమోను కాలంలో కూడా వాడబడ్డాయండి. ఆ తర్వాత దావీదు కాలంలో కూడా వాడబడ్డాయండి. అలా ఒకరి తర్వాత ఒకరి కాలంలో, భక్తుల కాలంలో, రాజుల కాలంలో అవన్నీ దేవుని ఆలయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో పవిత్రముగా అవన్నీ వాడబడ్డాయి. ఇప్పుడు దేవుని ఆలయంలో దేవుని సేవ కొరకు వాడబడే ఆ సువర్ణ ఉపకరణములను, లేకపోతే ఆ పరిశుద్ధమైన ఉపకరణములను తీసుకొచ్చి ఇప్పుడు బెల్షస్సరు ఏం చేస్తున్నాడో తెలుసా? దానిలో పోయకూడనివి పోసి త్రాగకూడని వారు వాటిని త్రాగుతున్నారు.
అంటే దేవుని ఆలయంలో దేవుని పరిచయ నిమిత్తం వాడబడవలసిన పరిశుద్ధ పాత్రలను, పరిశుద్ధ ఉపకరణములను వారు అపవిత్రపరిచేశారు, మలినపరిచేశారు, మలినం చేసేశారు. ఈరోజు దేవుని ఆలయం ఎవరు? జీవము కలిగిన మనమే కదా, మనమే జీవము కలిగిన దేవుని ఆలయము. మరి ఆ మందిరములో ఆయన ఘనత కొరకు పరిశుద్ధపరిచి ఆయన పరిచయ కొరకు వాడబడే పాత్రలు ఏంటి? ఇదిగో మన అవయవాలే. మన అవయవాలేనండి. మనము దేవుని ఆలయం అయితే మన అవయవాలే ఆయనకు సాధనాలు, పాత్రలు. ఇదిగో మన కళ్ళు పాత్రలు, మన ముక్కు పాత్రలు, మన చెవులు పాత్రలు, మన మన నోరు పాత్రలు, మన చేతులు పాత్రలు, మన కాళ్ళు పాత్రలు, మన శరీరం పాత్రలు. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన మహిమార్థమై ఆయన పరిశుద్ధ సేవ కొరకు వాడబడవలసిన ఈ యొక్క శరీరము ఈ శరీర అవయవములను నువ్వు దేనికి వాడుతున్నావా? ఈ శరీర అవయవములను, ఈ శరీర ఉపకరణములను పరిశుద్ధమైన దేవుని పని నిమిత్తం వాడటం మానేసి అలనాడు బెల్షస్సరు ఆయన మందిరంలో ఉన్న పాత్రలను పాపంతో నింపి పాడు చేసినట్టు ఈరోజు మనం కూడా ఈ శరీర భాగాలను పాడు చేసేస్తున్నామండి. తలంపులండి, ఒక్కొక్కరి తలంపులు చెడ్డ తలంపులండి, భయంకరమైన చెడ్డ తలంపులు. పడుకున్నప్పుడు చెడ్డ తలంపులు, కళ్ళగనేవి చెడ్డ కళలు, లేచింది మొదలు చెడ్డ తలంపులు, టాప్ టు బాటం తలంపుల దగ్గర మొదలుపెట్టి కాళ్ళ నడకల వరకు చెడు అంతా చెడే కనపడుతుంది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా తలంపులు ఎలా ఉండాలి? నా చూపులు ఎలా ఉండాలి? నా కళ్ళు ఒక పాత్రలు, నా కళ్ళు ఒక పాత్రలు. మత్తయి వార్తలో రాయబడుతున్నాడు, ఈ దేహం అంతటికి దీపము కన్నే కదా. ఈ కన్ను పాడైతే ఏమంటే కాళ్ళు లేకపోయినా పర్లేదంట, చెయ్యి లేకపోయినా పర్లేదంట, ఏమండి ఇంకా ఏది ఉన్నా లేకపోయినా పర్లేదంట. కానీ కన్ను లేకపోతే జీవితం అంతా అంధకారమయం కదండి. ఈరోజు నీ శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన విలువైన ఉపకరణములను, దేవుడిచ్చిన విలువైన పాత్రలను మనము పాపానికి సాధనాలుగా వాడుతున్నామేమో. బెల్షస్సరును చూసి మనం ఒక గుణపాఠం తెలుసుకోవాలి. అలనాడు బెల్షస్సరును విడిచిపెట్ల దేవుని చట్టం. అలనాడు బెల్షస్సరు వద్దకు త్రాసు వెళ్ళింది. అంచె దినాల్లో నీ వద్దకు వస్తుంది, నా వద్దకు వస్తుంది. బెల్షస్సరు వద్దకు దేవుని త్రాసు పెట్టినప్పుడు ఇదిగో బెల్షస్సరు దేవుని ఆలయంలో పరిశుద్ధమైన దేవుని సేవకు వాడబడవలసిన బంగారు పాత్రలు తీసుకొచ్చి వాటిలో చేయకూడని పాపిష్టి పనులు చేశాడు. ఈరోజు దేవుని ఆలయం మనమే కదా. దేవుని ఆలయంలో ఆయన సేవ కొరకు వాడబడవలసిన పాత్రలు ఏమంటే మన అవయవాలే కదా. అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, అయ్యో నా శరీరములో ఉన్న నా అవయవాలను దుర్నీతికి సాధనములుగా నేను వాడను, పాపములకు సాధనములుగా నేను వాడను. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము ద్వారా ఈ వాక్యం ముందుకు వెళ్ళి ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, బెల్షస్సరు ఎదుటగా వేయబడిన త్రాసులు బెల్షస్సరు తూలిపోవటానికి గల కారణం అతడు దేవుని మందిరంలో దేవుని పరిచర్య కొరకు వాడబడవలసిన పాత్రలలో పాడు చేసేసాడు, అపవిత్రమైనవి పోసి పాడు చేశాడు. ఈరోజు మనం కూడా ఆయన ఆలయము, మన అవయవములే ఆయన పాత్రలు. ఆయన పరిచర్య కొరకు వాడటం మానేసి, ఆయన సేవ కొరకు వాడటం మానేసి పాప మాలిన్యాన్ని ఈ పాత్రలకు అంటిస్తున్నామేమో. జాగ్రత్త, దేవుని త్రాసు అతి త్వరలో మన దగ్గరికి రాబోతుంది. రెండవదిగా ఈ మాట మనం విందాం. 22వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి ఎరిగి ఉండియో నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటూ. ఈ మాట చెప్తాను. దీనికంటే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. దీనికంటే ముందు ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు బెల్షస్సరును హెచ్చరిస్తున్నాడు. బెల్షస్సరు, నీ తండ్రి అగు నెబుకద్నెజరు కూడా ఇలాంటి పెచ్చ పనులు చేసే, ఇలాంటి చేయకూడని పనులు చేసే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు గురైపోయాడు. 7 కాలాల పాటు పశువు వలె గడ్డి మేశాడు. రాజ్యానికి, కుటుంబానికి, సమాజానికి దూరమై అడవిలో ఒక పశువులా బ్రతికాడు నీ తండ్రి అయిన నెబుకద్నెజరు. బుద్ధి వచ్చి మారు మనసు పొంది మళ్ళీ దేవుణ్ణి కనపరిచాడు. ఇప్పుడు నీ తండ్రికి జరిగిన సమస్త నువ్వు చూసావు కదా. నెబుకద్నెజరు పశువులా గడ్డి వేసినప్పుడు అప్పుడు వీడు చూశాడు కదండి, కుర్రాడే కానీ చూశాడుగా, నువ్వు చూసావుగా. అంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి, దేవుణ్ణి కనపరచకుండా, దేవునికి చెల్లించవలసిన మహిమను దేవునికి చెల్లించకుండా నీ తండ్రి అయిన నెబుకద్నెజరు ఎలా శిక్షించబడ్డాడు అది చూసిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్త పడలేదంటే ఇక నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, కావలివాడా నీవు పోయి ఆ బురుజుల మీద బాకానాదం ఓదవయ్యా. బాకానాదము ఓదబడ్డప్పుడు ఎవరైతే తమ్మును తాము కాపాడుకుంటారో వారు శత్రువుల బారిన పడకుండా కాపాడబడతారు. బాకానాదము విని కూడా అజాగ్రత్తగా నెమ్మక నీరెత్తినట్లు కూర్చుంటే తన ప్రాణానికి తానే ఉత్తరవాది. దేవుని బిడ్డలారా,
ఈ రోజున బాకానాగా ఊదపట్టం, హెచ్చరికలు చేయబట్టం అంటే ఇదిగో ఈ రోజున నా వంటి ఒక బోరను దేవుడు నిలబెట్టి, నా వంటి దైవజనులనే బోరలను నిలబెట్టి వీక్షిస్తున్న సమాజాలకు అదిగో ఆయన రాకడ గురించి కానీ, యుగ సమాప్తి గురించి కానీ, అంత్య కాలాల గురించి కానీ, ఉగ్రత దినము గురించి కానీ, అయ్యో మహాశ్రమ కాలాల గురించి కానీ, అయ్యో భయంకరమైనటువంటి వేదనల గురించి కానీ ఎలుగెత్తి మరి ఈ బోరలు ఊది మీ ఎదుట వాక్యాలు అందిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు విని కూడా మన ముందు భక్తుల హెచ్చరికలు విని వాటికి లోబడిపోతే ఎలా నష్టపోయారో స్పష్టంగా చూస్తూ కూడా ఇప్పుడు మళ్ళీ అదే గుడ్డెద్దు చేయబడ్డట్టు వెళ్తే నష్టం ఎవరికే? బెల్షస్సర్ చేసిన రెండో తప్పు అదేనండి. ఆల్రెడీ తన ఇంట్లో నుంచి తన తండ్రి అలా నష్టపోయాడు. తన తండ్రి దేవుని హెచ్చరికను ఖాతరు చేయక, దేవుని స్వరాన్ని లక్ష్య పెట్టక, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు గురైపోయాడు. అదంతా కళ్ళారా చూసావు కదా బెల్షస్సరు. ఇంకా నీ నడకను నువ్వు ఎలా సరిదిద్దుకోలేకపోయావు? ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని మార్లు నీతో మాట్లాడినా లోబడలేదు నువ్వు. కాబట్టి లోబడని పిల్లలకు ఘన సత్కారం జరిగింది. దాంట్లో యెషయా గ్రంథంలో అంటాడు, లోబడని పిల్లలకు శ్రమ. ఈ రోజున రక్షించబడండి, జాగ్రత్త, ఉగ్రత వచ్చేస్తుందండి, రక్షించబడండి, వేదనలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి, రక్షించబడండి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. మేము గంటాపదంగా గంట కొట్టి మరీ చెబుతుంటే ఇది ఈ రోజున వ్యంగ్యంగా, సువార్త భారంగా, సువార్త వెక్కసమైపోయిందండి. అనేక మందికి వెక్కసమైపోయిందండి. నేను అంటాను, ఆ రోజున తీర్పు దినమందు వెక్కి ఏడుస్తారండి, వెక్కిరింతల పాలైపోతారండి, విడవబడే గుంపులో ఉంటారండి. జాగ్రత్త అండి. ఆ విడవబడే గుంపులో నేనుండకూడదు, విడవబడే గుంపులో మీరుండకూడదు, అసలు విడవబడే గుంపులో ఈ సార్వత్రిక సంఘం ఉండకూడదండి. ఏమంటే మీరు ఏమైనా అనుకోండి, ఆల్రెడీ వేదనలు ప్రారంభించబడ్డాయి. వేదనల తర్వాత ఉగ్రత తర్వాత అంతం. వేదనలు స్టార్ట్, వేదనలు పార్ట్ 2 అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి. వేదనలకు స్టార్టింగ్ భయంకరమైన తెగుళ్ళు. ఆల్రెడీ కరోనా వైరస్ తెగులు నెమ్మది లేకుండా చేస్తుంది. వేదనలు స్టార్ట్ అయిపోయినాయి. యుద్ధ సమాచారాలు. ఈరోజు పొద్దునే పాప వచ్చి అంటుంది, నానా చైనా వాళ్ళు ఆల్రెడీ మన ఇండియాలోకి చొరబడిపోయి 38,000 కిలోమీటర్ల లోపలికి వచ్చారట. మన భారతదేశం సరిహద్దులోకి వచ్చేసి మన ఆక్రమించేసి మనతో యుద్ధానికి రెడీ అన్నారటండి. ఇక ఏ క్షణానైనా చైనాకి మనకి యుద్ధం అంటాడు. ఒకవేళ అదే స్టార్ట్ అయితే చైనాని సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి, భారతదేశాన్ని సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి. చైనా మీద ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఒళ్ళు మంటెక్కిపోయి ఉన్నారండి. చైనా మీద మీరు ఏమైనా అనుకోండి, ఈ వీడియో మీరు చైనాకి పంపించిన ఆడికి నా భాష అర్థం కాదు, నా భాష ఆడికి అర్థం కాదు. నా స్పీడ్ని క్యాచ్ చేయాలంటే చైనా ప్రెసిడెంట్ జింగ్ గారికి ఈ భాష అర్థం కాదు కూడా. ఈ స్పీడ్ని క్యాచ్ చేయలేదు ఏ ట్రాన్స్లేషన్ మిషన్. నేను అంటాను, చైనా చేసిన పనికి ఒళ్ళు మంటెక్కిపోయి ఉన్నారు బయట ఉన్నటువంటి అనేక మిగిలిన రాజ్యాల వారు. ఏ ఛాన్స్ దొరికిద్దా, అందులో ట్రంప్ గారు కసి మీద ఉన్నాడు, ఏ ఛాన్స్ దొరికిద్దా 4 అణుబాంబులు వేద్దామని. ఇజ్రాయేల్ వాళ్ళు అయితే నన్ను ఎప్పుడు వెళ్తారా అని చూస్తున్నాడు ఇజ్రాయేల్. ఒకవేళ ఏ మూల యుద్ధం ప్రారంభమైనా ఇక అది వినాశనానికి నాంది. యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం, కరువుల గురించి మనం వింటున్నాం, తెగుళ్ళ గురించి మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు రీసెంట్ గా 2 రోజుల క్రితం మిడతల దండు గురించి మనం వింటున్నాం. ఇన్ని చూస్తున్నా నీవు ఇంకా ఆ హెచ్చరికకు లోబడకుండా నీ ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉన్నావంటే ఇక నీ పొద్దున ఉగ్రత పాలైపోయినా పర్లేదనే, నాకేం పర్లేదనేగా. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. సియోనులో దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో నిర్విచారంగా నాకేం పట్టలే, నాకేం పోయిందిలండి. ఇప్పుడు ఉదాహరణకి 2 మనుషులు నడుచుకుని వెళ్తున్నారండి. ముందు ఒకడు వెళ్తున్నాడు, వెనకాల ఇంకొక 5 అడుగుల దూరం వెనకాల ఒకడు వెళ్తున్నాడు. ముందే వెళ్ళేవాడు గబిక్మని మ్యాన్ హోల్లో పడిపోయాడు. వెనకాల వెళ్ళేవాడు కూడా నేను కూడా అలాగే పడతానని వెళ్ళి ఆ మ్యాన్ హోల్లో పడిపోతాడు, లేకపోతే దారి మార్చుకుంటాడా? కొంచెం ఇంగితాలు పనిచేసినా దారి మార్చుకుంటాడు. ఒక అడుగు పక్కకి నడిపి అమ్మో ఆడు అలా వెళ్ళి ఆ దారిని వెళ్ళి కొంట్లో పడిపోయాడు, నేను వెళ్ళి పండ పాప. మ్యాన్ హోల్లో పడిపోతే మహా అయితే డ్రైనేజ్లో కాస్త 1 లీటర్ డ్రైనేజ్ నీళ్ళు దాకా పైకొస్తాం అంతే. బ్రతికుంటాం, చచ్చిపోతాం. కాకపోతే అపవిత్రత మరి అర్థం చేసుకోండి, నేను మాట్లాడు. కానీ రేపు పొద్దున్న రాబోయే ఉగ్రతలో విడవబడితే డ్రైనేజ్ నీళ్ళు అయితే 4-5 బకెట్లు, 4-5 సర్ఫ్ ఎక్సెల్ నీళ్ళు, ఏరియా టైడ్ ఇవన్నీ వేసేసి ఉతికేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. 4-5 పెర్ఫ్యూమ్ డబ్బాలు కొడితే క్లీన్ అయిపోయి మళ్ళీ క్లీన్ అండ్ గ్రీన్. మరి రాబోయే ఉగ్రతలో విడవబడితే ఆ ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి ఉగ్రత కొమ్మరించబడితే ఎవరు తప్పించగలరండి మనల్ని? చేతులు జోడించి నమస్కరిస్తున్నా. బెల్షస్సరు కళ్ళ ముందు హెచ్చరికలు కనపడ్డా లోపడలా. ఈ రోజున ప్రభు వారు నా వంటి దైవజనులను నిలబెట్టి ఎన్నో రీతులుగా హెచ్చరికలు చేస్తున్నారు. కడవరి గడియలో మనం ఉన్నాం.
ఆఖరి క్షణాల్లో మనం ఉన్నాం. ఆఖరి దినాలను కూడా నేను అన్నండి, ఆఖరి క్షణాల్లో మనం ఉన్నాం. నేడైనా ఈ సమయమందైనా పశ్చాత్తాపం చెందు, ప్రవర్తన సరిదిద్దుకో. ఇంతవరకు దేవుడు నిన్ను ఎంత అందమైన రూపం ఇచ్చాడని, మనకి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాడు. ఎన్ని ఉండాలి అన్నీ ఉంచాడు. నేను అనుకునేవాడు ఒక్కోసారి శుభ్రంగా ఎదరనోరు వెనకనోరు పెట్టేస్తే ఎదరనోరు నిండా కచ్చమేసేసి వెనకనోరు నిండా వాగేస్తాను, మిషనరీని కదా స్వార్థ పరిచయం ఎక్కువ చేస్తాను అనుకున్నా. బుద్ధి లేనాడు, నీకు ఒక్క నోరు ఇస్తేనే నిన్ను ఆపలేకపోతున్నావు, ఊరు మొత్తం ఏలేస్తున్నావు నువ్వు. ఇక్కడ నువ్వు నోరులు ఇస్తే నెమ్మది, మనుషులకి నెమ్మది ఉంచుతావా? మనం ఆయనకి జ్ఞానం ఇచ్చేవాళ్ళం అండి. ఒకరోజు ఇలాగే సార్ ఐజాక్ న్యూటన్ గారంట, ఆయన ఒక చెట్టు కిందకి వెళ్ళి, రేగుపళ్ళు చెట్టు, ఆ రేగుపళ్ళు చెట్టు కిందకి వెళ్ళి మధ్యాహ్నం ఎండ టైంలోనే ఏదో సేద తీరటానికి ఆ రేగుపళ్ళు చెట్టు కిందకి వెళ్ళాడు. రేగుపళ్ళు చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని అనుకున్నాడు, వారే దేవుడు ఎంత పెచ్చోడ్రా, ఎంత పెద్ద చెట్ట, ఇంతింటి కాయల, అది రేగుపళ్ళు చెట్టు, సారిగా చెప్పాలి మరి, యాపిల్ పండు కాదండి, ఆ సిద్ధాంతం కాదు, లా ఆఫ్ గ్రావిటీ అప్పుడు కాదు తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరిలో వచ్చి మళ్ళీ చెప్పాడు రీసెంట్ గా, అది రేగుపళ్ళు చెట్టు లేకపోతే ఇంకేదో చెట్టు కింద కూర్చొని అనుకున్నాడంట. వారు దేవుడికి నిజంగా బుర్ర పని చేయదు. ఒకసారి ఎంత పెద్ద చెట్టుకి ఇన్ని కాయలు పెట్టాడు అని, కాయలు కొంచెం మార్పు రావచ్చు, కానీ ఇది సన్నివేశం మాత్రం ఇదే, సినారియో ఇదే. ఎంత పెద్ద చెట్టుకి ఇంత లావు చెట్టు, ఇది పెద్ద పెద్ద బ్రాంచెస్ ఉన్నది, కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలను, వాటికి మాత్రం కాయలు ఎంత పెట్టాడు. నిజంగా దేవుడు, అదే నేనైతే ఎంతెంత పెద్ద పెద్ద కాయలు, కనీసం ఈ సైజు కాయలు పెట్టేవాడిని. నిజంగా దేవుడికి ఎంతైనా బుర్ర అప్పుడప్పుడు సరిగ్గా పనిచేయాలి అనుకున్నాడు. సరే కొంచెం రెస్ట్ తీసుకుని సాయంత్రం లేచి బయలుదేరదు అనుకుని రెస్ట్ తీసుకున్నాడటండి. కానీ సేపు అయిన తర్వాత ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. ఏంటి శబ్దాలు అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే కోతులు కాయలు పడుతున్నాయి ఇది మీద. కోతులు ఆ చెట్టు మీద గొంతులేస్తుంటే ఆ గొంతులకి కాయలు, ఆ చెట్టు పడిన కాయలన్నీ ఈయన మీద మొత్తం ఎట్లా ఇప్పుడు అంటే పూలతో ఇన్ని నింపే తెల అయిపోతారు, మొత్తం కాయలన్నీ పడిపోయింది. నేరేడికాయ చెట్టు అమ్మా, ఏదో నేరేడికాయ చెట్టు, రేగుపళ్ళు చెట్టు, ఏదో చెట్టు అని చెప్పారుగా, కాయలు ఇంతే అని చెప్పాగా. ఇప్పుడు ఈయన లేచి అనుకున్నాడంట, అవురా నా బుర్ర ఎక్కడ, దేవుడు బుర్ర ఎక్కడ, దేవుడు ఆలోచన ఎక్కడ? నిజంగానే గనక నాకు వచ్చిన ఆలోచన దేవుడికి కూడా వచ్చి, ఎంత పెద్ద చెట్టుకి అంత కాయలు కాస్తే ఫస్ట్ కాయకే తా చితికిపోయేది నాకు. దెబ్బకి కాయల మధ్యన కాయల సమాధి. భలే ఉందండి మాట. ఏం సమాధి? కాయల సమాధి అయిపోయావండి. నిజంగా దేవుడా, నువ్వు నిజంగా నీ ఆలోచనలు అల్టిమేట్ అయ్యా. యు ఆర్ ద యూనిక్ పర్సన్. నిజంగా నీ ఆలోచనలు అతి గంభీరాలయ్య. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం ఉందో నా తలంపులకు మీ తలంపులకు అంతే వ్యత్యాసం ఉంది. చివరాఖరిగా ప్రభు మనల్ని నిర్మించిన తీరు, భూమి అగాధ స్థలములలో నుండి ఆయన రగులుచున్న మట్టిని తీసి ఆయన స్వరూపములో ఆయన పోలికి చెప్పిన మనల్ని ఎందుకు చేశాడో తెలుసా? ఆయన వలే మనం ఉండాలని. ఈరోజు మనకి దేవుని పోలికుందా? పాడు చేసుకుంటున్నామా? ఈ అవయవములను, ఈ పాత్రలను, దేవుని ఆలయముగా ఉన్న మనము, ఆయన సేవ నిమిత్తం ఆయన పరిశుద్ధ ప్రవర్తన కాపాడుకోవాల్సిన మనము ఈ దేవుడిచ్చిన ఈ శరీరమును, దేవుడిచ్చిన ఈ అవయవములను దుర్నీతికి సాధనములుగా వాడుతున్నారేమో జాగ్రత్త. ప్రతి క్రియను ఆయన లెక్కిస్తున్నాడు. సప్త సంఘాలతో ప్రభు మాట్లాడుతూ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రతి పని ఆయనకి తెలుసు. ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ చోట్న మోట్న ఏం చేశామో అన్ని ఆయనకి తెలుసు. నా పనులు తెలుసు, నీ పనులు తెలుసు, యావత్ ప్రపంచం మీద ఉన్న మనుషులందరి పనులు ఆయన స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని విన్నారు, ఇది ఒక హెచ్చరికగా భావించండి. బెల్షస్సరు మలే తిరుగుబాటు స్వభావంతో కాక, ఏమండి, దావీదు మలే లోబడే స్వభావం కలిగి ఉంటే ఆయన కనికరించే టైం ఇది, ఆయన క్షమించే సమయం ఇది. క్షమించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కనికరించుటకు ఆయన వద్ద చేర్చుకుంటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన రాజ్యంలో ఎత్తబడే గుంపులో చేర్చుకుంటానికి దేవుడు ఆసక్తి చూపిస్తున్నాడు. సమయం ఉండగా సద్వినియోగపరుచుకుందాం. మన ముందుస్తున్న హెచ్చరికలను చూసి ప్రవర్తన జాగ్రత్త పరుచుకుందాం. పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, కనికరించబడదాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి రాబోయే ఆయన రాకడ దినం కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచునగాక. ఆమేన్. పరిశుద్ధ మీకు చెల్లిస్తాం ప్రభా, మహిమరాజు మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. యేసు మీకు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీరెంతగా మనం మీ కాశీ కాపాడు దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల్లో మీరు మహిమ పొందారు తండ్రి. మన దైవజనం చెప్పిన వాక్య రీతిలో ప్రభా మాతో మీరు మాట్లాడే దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అయ్యా మీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మీరు మా ప్రభా మీరు దూచినప్పుడు తండ్రి మేము తేలిపోయే గుంపులో ఉండక మీరు దయ చూపించండి, మీరు జ్ఞాపకం చేసుకోమని బతిలాడుకుంటున్నాం ప్రభా. ఎత్తిపడే గుంపులో ఉండక తగిన సిద్ధపాటు కలిగిన భక్తి మాకు మీరు నేర్పించమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా మీరు ఇచ్చిన దేహాన్ని తండ్రి మీకోసం మహిమకరంగా వాడే భాగ్యం మాకు మీరు అనుగ్రహించి వాడుతుంది తండ్రి. పరిశుద్ధతగా ఉండే భాగ్యం మాకు మీరు
అనుగ్రహించండి, మీరు మేలు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. సంఘాల సంఘ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి, చేస్తే పొరపాట్లు మీరు తోడుని మీరు మేలు చేయమని తండ్రి. కావాల్సిన అక్కలు మీరు తీర్చిన ప్రభావ, బలహీనంగా మీరు ముట్టండి, స్వస్థపరిచి గొడవ సంఘాన్ని మార్త సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభావ. మీరు దయ చూపించి మాడుతుంటాను, అందరి విషయంలో మీరు మేలు చేయమడుతుంటాను. మా అందరి కుటుంబాలు ప్రభావ పోషించి కాపాడుతున్న దేవుడు మీరు ఒక్కరు ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నామయ్యా. రక్షణలకు రక్షణ భాగ్యం కావాలని కోరుకున్నామయ్యా, మీరు దయ చూపించండి అయ్యా. మా సంఘ కాపాడు దయ విజయం మీరు ఆరోగ్యంతో నింపండి, మీరు బలపరచమని కోరుకున్నాం తండ్రి. ఇంకా తండ్రి వాట్సాప్ లో అలాగే తండ్రి మరి యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రభావ మీరు బలపరచండి, మీరు జ్ఞాపకం చేసుకుని అనుదినం మాకు ప్రభావ ప్రతిరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం చేస్తాం తండ్రి. అటువంటి వాగ్దానం తండ్రి ప్రతి హృదయాలను నిలిచి ఫలించే భాగ్యం మీరు అనుగ్రహించి మీరు మేలు చేయమని అడుగుతూ, రేపటి దినాన్ని మళ్ళీ కలిసిన భాగ్యం మాకు మీరు అనుగ్రహించమని అడుగుతూ యేసు నామం నడుచాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కూడిన మనందరికీ ఈ పరిచర్యలో ఇంతవరకు ఆసక్తిగా పాల్గొన్న ప్రియ వీక్షకులకును వారి కుటుంబాలకును ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలమైన కృప తోడేయండి, వర్ధుల చేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి ఎత్తబడే గుంపులో జ్ఞాపకం చేసుకున్నాను గాక, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, సిలువ రక్తమునకే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.